దేవునికి మహిమ కలుగును కాక. మంచి దేవుడు, గొప్ప దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, శక్తిమంతుడైనటువంటి దేవుడు ఈరోజు ఈ విధంగా మనల్ని సజీవ లెక్కలో వచ్చి మరి గొప్పనైనటువంటి దీవెనకరంగా ఆయన సంతలో కృప దయచేసినాడు. మనమైతే ఎన్నిక లేని వారు అయినప్పటికీ కూడా ఇక్కడికి రావడం, ఇక్కడికి కూర్చోవడం, దేవుని మాటలు వినటం అనేది మహా గొప్ప భాగ్యం. అదొక ధన్యత అంటాం. అంటే ధన్యతలో మనం జ్ఞాపకం చేసుకున్న దేవునికి నిండు వందనాలు. ప్రత్యేకంగా మరి మార్చి చూస్తుండగానే 2 నెలలు అయిపోయాయి. మరి అంతేకాదు ఈరోజు 1వ తారీఖు ఇలాగ ఆదివారంగా ఉండడం కూడా గొప్ప దీవెన. మనకి మంచిగా సంతోషం అనిపిస్తుంది. ఒక నెల ప్రారంభ దినాన్ని కూడా దేవుని సన్నిధిలో గడపడం, అది కూడా ఊరికే వచ్చి ప్రార్థన చేసుకోవడం అనేది కాకుండా ఒక పరిశుద్ధ దినంగా గడపడం అనేది మహా గొప్ప భాగ్యం. యెహోవా మన ముందు నడుచువాడు, యెహోవా మనల్ని చేయబట్టి నడిపించేవాడు, దేవాది దేవుడు మనల్ని ఆదరించేవాడు, ఇలాగా అనేక మాటలతోనే ఆయన స్తుతిస్తూ ఉంటాం, ఘనపరుస్తూ ఉంటాం. మరి మాటలతోనేనా, హృదయంతో కాదా? హృదయంతో కూడా. అయితే హృదయానికి దేవునికి మధ్య ఎంత దూరం ఉన్నది? కళ్ళతో చూసేదానికి హృదయంతో చూసేదానికి చాలా తేడా ఉంది. కళ్ళతో అంటే ఒక డిస్టెన్స్లో కూడా చూస్తాం, హృదయంతో అంటే ఎక్కడున్నది కూడా చూసేస్తాం కదా. ఇవి నుంచి నేను అమెరికాను చూడగలుగుతా, కళ్ళు మూసుకొని, కళ్ళు తెరిస్తే ఇట్టే చూడగలుగుతా. కాబట్టి మనము ఎట్లా ఉన్నాం, ఏం చేస్తున్నాం అనేటువంటి మాట విషయాన్ని మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. లెంట్ డేస్లో ఉన్నాం, దాదాపు 10 దినములను మనం సక్రమంగా గడిపినాం. దాదాపు 8 మంది 10 మంది, కొంతమంది పాపం ఉద్యోగానికి పోయేటువంటి వాళ్ళు ముందుగా వచ్చి 2 గంటల ముందే వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్తున్నారు. నిజంగా వాళ్ళ ఆశను బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు. ఆశీర్వాద ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఇప్పుడే మనం చదువుకున్నాం, లేడీ దుప్పి నీటి వాగు కొరకు ఆశపడుతున్న ఆ నీటి, ఆ తృష్ణ అది ఉంటే దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. మంచిది. అయితే ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలోనే కాకుండా మనం ఏది మాట్లాడుకున్నా మన జీవితకాల సత్యం అది. మన జీవిత కాలంలో కూడా దాని గురించి నా మాటలు జ్ఞాపకం పెట్టుకొని ఉండాలి. ఈ మధ్య నేను ఇంకో వాక్యాన్ని మీ మధ్యకు తీసుకొని వచ్చి ఉన్నాను ఇక్కడ గుడికిలో. దాన్ని నేను మళ్ళీ ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. మరి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక మీరు జ్ఞాపకం చేసుకోండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో 2వ వచనంలో మనం గమనించినట్లయితే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడినటువంటి పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇందులో మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి అనేటువంటి మాటలు చూసాం ఒకసారి. అయితే ఈరోజు ఇక్కడ నుంచి చిన్న టాపిక్లోకి, ఒక చిన్న మాటలోనికి నేను మిమ్మల్ని నడిపించుకోవాలి అని ఆశపడతా ఉన్నాను. అది ప్రాముఖ్యమైన మాట. యేసు వైపు చూచుచు, దేవుణ్ణి చూస్తూ, యేసు వైపు చూచుచు మన జీవితాలు కొనసాగించాలి. లోకాన్ని చూస్తూ ఉంటాము, లేదా ఆశలను చూస్తూ ఉంటాము, లేదా ఇంకేదో చూస్తూ ఉంటాం కదా. అది మాకు జరిగింది, ఇది మాకు జరగలేదు అనేటువంటి ఆలోచనలో మనం నడిపించబడుతూ ఉంటాం. అవన్నీ కాదు, కానీ ప్రత్యేకంగా ఈ 40 దినాలు ఉపవాసాలు ఉంటాం కాబట్టి ఇంకొంచెం ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా ఎదిగి ఇంకాస్త మన జీవన విధానాన్ని కొంచెం మార్పు చేసుకొని, కాబట్టి లోకాన్ని కాదు పరలోకాన్ని చూడాలని చెప్తూ ఉంటాం. అయితే ఈరోజు నేనేం చెప్తున్నానంటే, యేసును చూస్తూ, యేసును గురించినటువంటి ఆలోచనలతో నింపబడుతూ, యేసును గురించినటువంటి మాటలు జ్ఞాపకం చేసుకుంటూ, యేసును గురించినటువంటి మాటలు జ్ఞాపకం చేసుకోవడమే కాకుండా, వినడమే కాకుండా, అర్థం చేసుకోవడమే కాకుండా, వాటిని అనుసరించి నడుచుకునేటువంటి ప్రయత్నంలో ఫెయిల్యూర్స్ కాకుండా సక్సెస్ గా ముందుకు వెళ్తాం. అంటే పడకుండానే చేర్చుకుంటాం అన్నీ కాదు, పడుతుంటాం లేస్తుంటాం, పడుతుంటాం లేస్తుంటాం. కానీ ఎప్పుడూ అదే జరగదు. ఒక సైకిల్ మొదట్లో నేర్చుకునేటప్పుడు 10 సార్లు పడతాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో ప్రాక్టీస్ అయిన తర్వాత ఎన్నిసార్లు పడతాడండి? సంవత్సరానికి ఒకసారి పడితే కూడా చాలా కష్టం. ఎందుకంటే పడతాడని అనలేము అసలు, ఎందుకంటే ఎక్స్పర్ట్ అయిపోయింది. కాబట్టి నేను స్టార్టింగ్లో 10 సార్లు పడ్డాను, ఇప్పుడు అలాగే పడుతూ ఉంటాను అనడానికి కుదరదు. ఆత్మీయ స్థితిగతుల్లో కూడా ఎన్నిసార్లు పడ్డా దేవుడు లేవనెత్తుతాడు, అందులో అనుమానం లేదు. కానీ నా యొక్క ఉద్దేశం ఒక కాపరిగా ఏంటంటే, అనుభవం పెరిగే కొద్దీ, ఆత్మీయ స్థితిగతుల్లో ఎదుగుదల వచ్చే కొద్దీ పడటం తగ్గిపోతూ రావాలి కదా. పడటం అనేది తగ్గిపోతూ రాకపోతే ఇంకా లాభం ఏంటి? ఇంకా సైకిల్ నేర్చుకునేటప్పుడు మొదటి నెల మొదటి రోజు 10 సార్లు పడ్డాడు అంటే అర్థం చేసుకుంటాం, అవును నిజమే ఈరోజు మొదలెట్టాడు నేర్చుకుంటాం అని. ఒక 10 సంవత్సరాల తర్వాత సైకిల్ ఎట్లా నడుపుతున్నావు అంటే రోజుకు ముట్టుకున్నప్పుడల్లా 10 సార్లు పడుతున్నానంటే ఎగతాళి అవుతుంది.
అంతేనా? ఆ వినేవాడు ఏమంటాడు, ఇదేం నేర్చుకోవడం రా, నీకు సైకిల్ వచ్చినట్టు లేదు, అచ్చి వచ్చినట్టు లేదు, వదిలిపెట్టు అంటే. మనమైతే వదిలిపెట్టు అనలేం, కానీ కాకపోతే కొంచెం క్రమశిక్షణతో ఉండండి, నిద్రపోకండి, ఆత్మీయంగా బలభరితంగా ఉండండి, కొంచెం మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఆయన నుంచి ఏం తీసుకోగలమో, ఏమి తీసుకుంటే మనకు ఆశీర్వాదమో అది తీసుకునే ప్రయత్నంలో ఉండండి అని చెప్పటం నా ఉద్దేశం. యేసు వైపు చూస్తూ, యేసు వైపు ఎందుకంటే ఆయనే మనకు అందించేట్లు దేవుడు కదా. కాబట్టి యేసు వైపు చూస్తున్నటువంటి మాట ఈరోజు నేను ముందుకు తీసుకురావాలి అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇంతేకాదు 3లో కూడా చూస్తే, మీరు అలసట పడకయో మీ ప్రాణములు విసుకకయో ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనినా ఆలోచించాలి. ఇప్పుడు ఏదన్నా కానీ ఊరికే అభావం చూడాలి అంటే ఊరికే చూడం కదా, ఒక ఆలోచన పుడుతుంది, చూడాలనిపిస్తుంది, చూస్తాం. మొదట ఆలోచనలో పుడుతుంది, దాన్ని హృదయంలోకి తీసుకుంటాం, దాన్ని అర్థం చేసుకుంటాం, దాన్ని ఆచరించి అప్పుడు మొదలు పెట్టాం ప్రాక్టీస్ చేయడం అనేది. మొదట ఇక్కడ పుట్టకుండా ప్రాక్టీస్లోకి రాదు కదా. మొదటి ఆలోచన రాకపోతే అనుకరించిపోవడం అనేది ఎక్కడ జరుగుద్ది, ఎందుకు జరుగుద్ది, ఎలా జరుగుద్ది? కాబట్టి మొట్టమొదట మనం చేయవలసింది ఏంటంటే ఆలోచించడం, అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. విద్యుత్ చేయబడ్డట్టుగా కూడా ఉండకూడదు, మూర్ఖమైనటువంటి పరిస్థితులు కూడా ఉండకూడదు, జ్ఞానయుక్తంగా. ఎందుకంటే దేవుడు చాలా జ్ఞానవంతుడు, ఆయన దగ్గర వెరితనమే మాకు మహాజ్ఞానం మనకి. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏది చేసినా అర్థయుక్తంగా చేయాలి, అర్థవంతంగా చేయాలి. అలా చేయక ఇష్టారాజ్యంగా అందరూ చేస్తున్నారు, మనం చేస్తున్నాం, అందరూ ఉంటున్నారు, అందరితో ఎందుకండి మనకి? మనం వెళ్ళాలి పర్లోక రాజ్యం, చేతనైతే మనం వారికి సహాయం చేయాలి. అంతే తప్ప వాళ్ళని చూసి వీళ్ళని చూసి మనము పులిని చూసి నక్కవాత పెట్టినట్టు ఉండకూడదు, ఇంకేదో కూడా ఉండకూడదు. జాగ్రత్తగా ఉండాలి, మన జీవితాలను కట్టుకుంటే. అందుకే మన ఆదివారం ఈ ప్రార్థన ద్వారా, ఉపవాసం ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుందాం అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చాను పైన ఆదివారం. కాబట్టి ఈ ఆదివారం, ఈ రోజు యేసు వైపు చూస్తూ, ఈ చూడడం అనేది చాలా రకాలు. జస్ట్ ఇప్పుడు నేను ఇంతమందిని చూస్తూ ఉన్నా, కానీ నేను నా కళ్ళుగా తిప్పుకుంటూ పోతూ ఉంటాను. కానీ ఎక్కడో ఒకళ్ళ దగ్గర అర్థమైపోతుంది, కొంచెం వింటున్నాను, ఆసక్తి వస్తుంది, కొంచెంసేపు వాళ్ళనే చూస్తాను. జనరల్గా ఉంటుంది కదా, టీచర్ కూడా అంతే కదా, బాగా వింటున్నారంటే వాళ్ళ వైపు ఎక్కువసేపు చూస్తా చెప్తాను. వినని వాళ్ళు ఇంకేదన్నా మనలో వాళ్ళని చూస్తే మనమే డిస్టర్బ్ అవుతాం అనుకుంటే వాళ్ళ వైపు కొంచెం ఎక్కువసేపు తిప్పలేము. అదే జనరల్గా తిప్పుతాం, కానీ మనం ఉండకుండా జనరల్గా వాళ్ళనే చూస్తే అయితే చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు మనకు డిస్టర్బెన్స్ అవుతూ ఉంటారు, ఆత్మీయ స్థితిగతులు ఉండరు. కాబట్టి వాళ్ళు వాక్యం చెప్పేటప్పుడు కూడా డిస్టర్బ్ చేసే పరిస్థితుల్లో ఉంటారు. కానీ ఎవరైతే వింటున్నారో వాళ్ళ వైపు మనకి ఆశ పడుతుంది, అంటే వింటున్న వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ బోధించాలి అనే టైంలో పెట్టుకోండి. ఇది అసహజం అనుకోండి, అయినా తప్పదు, మానవ మాత్రం అంటారు కదా. వినేవారికి చెప్పగలం, కానీ వినని వారికి, విన్నట్టు నటించే వారికి మనం ఏం చెప్పలేము. కాబట్టి అలా క్రైస్తవ్యంలో కూడా కొంతమంది సంఘానికి వచ్చి కూర్చున్న వాళ్ళు అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. వింటున్నట్టు నటిస్తూ ఉంటారు, విన్నా మనకెందుకు లేకుంటారు, విని అర్థం చేసుకుని ఆచరించే వాళ్ళు తక్కువ. అటువంటి వాళ్ళకు యేసు వైపు చూడండి అనేటువంటి మాట తీసుకురావడం ఈరోజు ముఖ్యం. యేసు వైపు చూడండి. ఈ చూడడం అనేది చాలా ప్రత్యేకమైనటువంటి అంశం. చూడడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి, చాలా ప్రశస్తమైనటువంటి దీవెనలు ఉన్నాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను మీకు. మీ అందరూ గమనించే ఉంటారు, మరి సంఖ్యాకాండంలో 21వ అధ్యాయంలో ఈ అంశాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండము 21వ అధ్యాయంలో 6 నుంచి 9 వచనాల్లో మీరు గమనించినట్లయితే, 21వ అధ్యాయము 6 నుంచి 9 వచనాల్లో మనం చూసినట్లయితే, అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి. అయితే ఎందుకు జరిగింది అంటే 5వ వచనంలో, కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి, అంటే అలా కాపరికి దేవునికి విరోధంగా మాట్లాడి పాపం కట్టుకున్నారు. ఆ పాపానికి ఆ రోజుల్లో దేవుడు, ఈ రోజుల్లో అంటే ప్రేమ అంటున్నాడు, ఇంకొంచెం సాయమిత్రుడు కాబట్టి క్షమాపణం తర్వాత ఇంకా ఎక్కువగా మనకు సమయం వస్తూ ఉన్నది ఎంత మార్చుకోవడానికి, మార్పు చెందడానికి. ఆ రోజుల్లో అలా లేదు కదా, ఇమీడియట్ యాక్షన్ వెంటనే వచ్చేసింది. ఏమొచ్చేసింది? యెహోవా ఉగ్రత వచ్చేసినట్టుగా ఆ యొక్క తాపకరమైనటువంటి సర్పాలు రావడం జరిగింది. కానీ అక్కడ మీరు గమనిస్తే, ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి. దీన్ని 2 రకాలుగా చూస్తాం. చనిపోవటం అంటే 2 రకాలు. ఆత్మీయంగా కూడా చనిపోవటానికి కూడా నేను ఎంత చనిపోవటమే అంటారు. శరీరంగా చనిపోవటం అంటే అది వేరు, మనందరికీ అర్థమైనటువంటి సబ్జెక్ట్, అది అందులో అనుమానం ఏమి లేదు. కాబట్టి ఇక్కడ మీరు అంశాన్ని గమనిస్తే, అవి ప్రజల కరువుగా చనిపోయి, కాబట్టి ప్రజలు మోషే యొద్దకు మళ్ళీ బుద్ధి వచ్చింది. తప్పు చేయటం, తన్నులు తినటం, మళ్ళీ వచ్చి సారీ చెప్పడం, ఇది సహజమైపోయింది అన్నమాట ఇశ్రాయేలీయులకి, నమ్మినటువంటి విశ్వాసమైన మనకి కూడా. దేవుని సమయాన్ని, దేవుని యొక్క ప్రేమను కూడా అడ్వాంటేజ్గా తీసుకుంటూ ఉంటాం.
ఇతరులు మనల్ని ప్రేమిస్తున్నారంటే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సక్రమంగా వినియోగించుకుంటే వాళ్ళకి కూడా మనకి ఎక్కువ చేయాలనిపిస్తుంది. మనం దుర్వినియోగం మనం ఒకటి సాయం చేసేవాడు దుర్వినియోగం చేస్తున్నారంటే మళ్ళీ ఇవ్వబుద్ధి అవుద్దామా? మనకి ఇవ్వబుద్ధి కాదు కదా. కానీ దేవుడు కరుణామయుడు కాబట్టి మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు, దాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మనం చేయాల్సిందల్లా. ఇక్కడ మళ్ళీ వచ్చి వాళ్ళు మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపం చేసి ఏమో గొప్పగా ఏం చేయలేదు, మాట్లాడారు అంతే విరోధంగా. కాపరికి దేవునికి విరోధంగా వాళ్ళు మాట్లాడారు. మనం ఎన్ని మాట్లాడుకుంటుంటామో కాపరి గురించి, సంఘం గురించి, ఇంటికి పోయే లోపల ఎన్ని మాట్లాడుకుంటాం. ఇంటికి పోయినా అలా పనులు పడతామేమో కానీ మళ్ళీ సాయంత్రం చాయటంలో కలిసినప్పుడు మాట్లాడుకోవచ్చు. మాట్లాడి కోపము చేసిన దానికి వాళ్ళు పొందుకున్నది ఏంటంటే మరణం. ఇక ఒకవేళ ఏదైనా క్రియారూపంగా చేసుకుంటే ఏం పొందుకునేటోళ్ళో మనకు తెలియదు. అయితే ఇక్కడ నా సందర్భం ఏమిటంటే, నా మాట ఏమిటంటే తర్వాత అంశం ఏమిటంటే అది చేసి యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించున్నట్లు ఆయనను ఎక్కడైనా చూడండి, కాపరి ఆధిక్యత, ప్రవక్త ఆధిక్యత, యాజకుని ఆధిక్యత అది వేరు. దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు వాళ్ళ ద్వారా మాత్రమే. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ప్రార్థన చేసుకునేటువంటి వారే, వీరందరూ కూడా దేవుని బిడ్డలే, వీరందరూ కూడా ఇశ్రాయేలీయులే, విశ్వాసులే. అయినా కూడా వాళ్ళు ఏ విషయంలో అయితే సనిగారో గొనిగారో లేదా మాట్లాడి పాపం మూట కట్టుకున్నారో అది మళ్ళీ వాళ్ళకు సంబంధించినటువంటి ఆ అంశం అంటే అక్కడికి వెళ్ళి క్షమించమని అడగడం ద్వారా మాత్రమే పోగొట్టుకోబడతారు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, మీరు గమనిస్తే పాపం చేసి ఆయనను వేడుకొనమని మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా. చాలా మంది ఏమనుకుంటారంటే మేము కూడా ప్రార్థన చేసుకుంటున్నాం అనుకుంటారు, కానీ దేని దాని సొంత ప్రార్థనే, సంఘ ప్రార్థనే, కాపరి చేసే ప్రార్థనే, గుంపు ప్రార్థనే, మోకాలి ప్రార్థన, ఇలా రకరకాలుగా ఏ ప్రార్థనకు సంబంధించినటువంటి అంశంలో ఆ ప్రార్థన బలం వేరువేరుగా ఉంటుంది. కన్నీటి ప్రార్థన, ఇదిగో ఉపవాస ప్రార్థన, అన్ని ప్రార్థనలు అయినా మళ్ళీ వీటికి ఎందుకో ప్రాధాన్యత ఎక్కువ కదా. కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన అంటే కొంచెం బాగుంటుంది అనుకుంటాం, ఎక్కువ తొందరగా జరుగుతాయని ఆశిస్తూ ఉంటాం. కాబట్టి మనం ఇక్కడ గమనించినట్లయితే మోషే మళ్ళీ వేడుకొని మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా. మోషే కూడా పాపం ఎందుకు అనుకున్నాడు, లేకపోతే నాలంటోడైతే గొప్ప తిట్టడం మీవంతే మళ్ళీ ఒకసారి చెప్తే నేను వినాలని అనేవాడు. మోషే మంచోడు కాబట్టి మళ్ళీ సరే ప్రార్థన చేద్దాం చేసినాడు. ఏం జరిగిందట, దేవుడు సమాధానం ఇచ్చినాడు. ఏమన్నాడు, చేయగా నీవు తాపకరమైన సర్పము వచ్చి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టువు, అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి. ఇది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఈ తాపకరమైన సర్పం యొక్క ఆ ఇత్తడి బ్రహ్మ అనేది యేసుక్రీస్తుకు సాదృశ్యంగా చెప్పబడుతూ ఉన్నది. యేసుక్రీస్తుకు సాదృశ్యంగా చెప్పబడుతున్నటువంటి ఆ యొక్క బొమ్మను అక్కడ పరిస్థితిని చూసి వాళ్ళు చూచి ఏం జరగాల, బ్రతుకునని మోషకు సెలవిచ్చారు. కాబట్టి మోష ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెంచెను. అప్పుడు సర్పము కాటు తినటువంటి ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును చూస్తే చాలు బ్రతుకుతారంటే ఇప్పుడు భయం ఉంది కాబట్టి నిదానించి చూసి, అదే దెబ్బ పడితే కానీ మనిషి వంకరపోదు. నిదానించే ఉండడం వల్ల దేవుడు చూస్తే చాలు బతుకుతారు లేదు, కానీ భయం ఉంది. ఎందుకంటే ఏదైనా చేసి దెబ్బతిన్నప్పుడే మనిషి వంకర పోదు, లేకపోతే పోదు వంకర. మాట్లాడుతూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు, వాళ్ళదే కరెక్ట్ ఉందని పోతూనే ఉంటారు. కాబట్టి ఎన్నిసార్లు చెప్పినా వంకర పోని మాట విననులని ప్రజలు. పాత నిబంధన చాలా బాగుంటుంది. కొత్త నిబంధన ప్రేమ లయమవుతురు, చచ్చిపోతారు. మాట వినకపోతే చచ్చిపోతారు, నిర్మూలమవుతురు, నశించిపోవుదురు అనే మాట. సరే, ఇక్కడ నా అంశం ఏంటంటే ఆ ఇత్తడి సర్పమును అనే మాట పక్కన పెట్టేసేస్తే అది యేసు ప్రభువుకు సాదృశ్యంగా మనం భావించినట్లయితే, చూచి అంటే నిదానించి చూచి అంటే చూడటం వల్ల వాళ్ళు స్వస్థత పొందుతున్నారు. వారు ఆ శ్రమ నుంచి, ఆపద నుంచి, ఒక మాటలో చెప్పాలంటే మరణం నుంచి తప్పించబడ్డారు. శాశ్వత మరణం అంటే మనం చూస్తాం, రక్షణ మార్గంలోనికి రాకపోవటం. శరీర మరణం అంటే మనకు తెలుసు, లోకపరంగా మట్టిలో కలిసిపోవటం. నేను లోకపరమైనటువంటి మట్టిలో కలిసిపోయేటువంటి అంశం గురించి నేను జ్ఞాపకం చేయట్లేదు, కానీ ఆత్మీయమైనటువంటి రీతిలో పరలోకంలోకి నువ్వు వెళ్ళాలంటే యేసు వైపు నిదానించి చూడాలి. ఆయన శిలువలో మన కొరకు కాచినటువంటి రక్తపు గురించి అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. శిలువ దినాల్లో ఉన్నాం, లెంట్ డేస్ లో ఉన్నాం. కాబట్టి ఇక్కడ అక్కడ ఏదైతే ప్రతిమను ఎత్తి పట్టుకున్నారో అది జ్ఞాపకం చేసినప్పుడు నా కళ్ళు మూసుకుంటే శిలువలో ఉన్నటువంటి యేసయ్య జ్ఞాపకం వస్తుంది. యేసయ్యను కూడా ఎలా చూడాలి, నిదానించి చూడాలి. చూచి భయముతో భక్తితో ఉన్నట్లయితే నీవు మరణ భయం నుంచి కాపాడబడతావు, నువ్వు పాప భయం నుంచి కాపాడబడతావు, నువ్వు శ్రమల భయం నుంచి కాపాడబడతావు, నువ్వు అనారోగ్య సమస్యల నుంచి బాగు చేయబడతావు. నిదానించి చూడాలంటే ఎంతో ఓపిక ఉండాలి, ఎంతో సహనం ఉండాలి, ఎంతో ప్రేమ ఉండాలి, ఎంతో నమ్మకం ఉండాలి. ఊరికే నా వైపు చూడరు,
నేను ఏదో చెప్తూ ఉంటాను, మీరు ఏదో వచ్చారు, మీ దేవుడు మీ కథ మీకు జోగులో ఉంటాడు కాబట్టి మీ పని మీరు చూసుకొని పోతూ ఉంటారు. పాపం మనం చూసుకొని ఇక మనం ఏం చేయలేం కాబట్టి సరే అనుకుంటాం. దేవుడి వైపు నిదానించి చూడడము. ఎందుకంటే మళ్ళీ మోషే ప్రధాన పాత్ర, అది అలాగే ఉంటుంది, ఎవరు తీసేయలేరు, ఎందుకంటే దేవుడు పెట్టుకున్నాడు. కాబట్టి ఎవరినైతే వాళ్ళు గొనిగారో సనిగారో మళ్ళీ ప్రతిసారి మోషే ద్వారా ప్రార్థించుకోవడం అనేది జరుగుతానే వచ్చింది. కంపల్సరీ, అది తప్పదు. ఇంకొక ఆప్షన్ కూడా లేదు అప్పుడు. ఇప్పుడైనా ఆప్షన్స్ ఉన్నాయి, ఈ కాపరితో కొట్లాడి ఆ కాపరి దగ్గర పోయి ప్రార్థన చేసుకోవచ్చు. ఈ సంఘానికి కాదని ఇంకో సంఘానికి పోయి మనం స్థిరపడవచ్చు, గట్టిగా కూతురుగా కూర్చోవచ్చు, ఇందులో అనుమానం ఏం లేదు. కానీ ఆ పాపం ఆ రోజుల్లో మోషన్ తప్ప ఇంకొకటి లేదు కదా, నో ఆప్షన్. ఈ రోజులు కూడా అది బాగుండదు, అది ఉంటే. కానీ మనకు చాలా అవకాశాలు ఇచ్చాడు కాబట్టి మనం కూడా వాడుకోవచ్చు. నిదానించి చూచి వారు మరణం నుంచి కాపాడబడ్డారు, మరణం నుంచి తప్పించబడ్డారు, మరణ శ్రమ వేదన దుఃఖముల నుంచి వారు బయటపడ్డారు. ఒకవేళ నీవు కూడా అలాగే ఉంటే, నీలో ఆ మరణ భయం ఉంటే, నీలో ఆ పాపం గురించినటువంటి ఆ యొక్క భీతి ఉంటే, ఆ పాపం అనేది సర్పము నిన్ను కాటు వేస్తా ఉంటే నువ్వు చేయవలసిన పని ఏంటంటే యేసయ్య వైపు నిదానించి చూడటము. యేసయ్య కొనసాగించవలసినటువంటి ఆ బాధ్యతలు ఏవైతే అప్పగించాడో ఆ రక్షణ మార్గాన్ని అంటిపెట్టుకొని దాన్ని పట్టుకొని నడవటము. ఎప్పుడైతే నువ్వు అది చేస్తావో నీవు ఆత్మీయంగా సజీవమైనటువంటి పరిస్థితుల్లోకి రాబట్టబడతావు, ఆత్మీయంగా జీవించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది చూడడం, యేసు వైపు చూచుచు. ఆ చూచుచు అనే మాటను ఇంకో మాటలో చెప్పాలంటే నిదానించి చూచుచు అనేటువంటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే చాలా మంది చూస్తూ ఉంటారు, కానీ కొంతమంది నేను చూస్తూ ఉంటాను నా వైపు. స్కూళ్ళల్లో మీకు టీచర్స్ బాగా చెప్తుంటారు, పెన్సిల్లో డస్టర్ ఇసిరి కొట్టి ఆడుండవురా చూసేమో నా చూస్తుండవు అన్న ఉందండి నీ మనసు అంటుంటారు. కాబట్టి మీరు చర్చకు వచ్చి కూర్చున్నా మీ మనసు ఎక్కడో ఉంటుంది, ఇందులో అనుమానం ఏం లేదు. చెప్పాను కదా, దశమ భాగమే అంటే 100 మంది వస్తే ఏ 10 మందో సక్రమంగా కూర్చోడానికి ప్రయత్నం చేస్తారు. ఆ 10 మందిలో ఏ 2-3 సక్రమంగా వినడానికి ప్రయత్నం చేస్తారు. ఆ 2-3లో ఏ ఒక్కరూ ఆ వాక్యాన్ని నాది అనుకుని భావించి హృదయంలోకి తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఇది ప్రతి సంఘంలో ఉంటుంది, ఏదో మిమ్మల్ని అనడం లేదు. ప్రతి సంఘంలో మా అబ్జర్వేషనే కాదు, చాలా మంది వేదాంతులు చెప్పే మాట ఏంటంటే వెళ్ళాలి అనేటువంటి ఒక షో కోసం వచ్చేటువంటి వాళ్ళే 100% సంఘాలకు వచ్చేటువంటి వాళ్ళు. వాక్యాన్ని ఆధారం చేసుకునే వాళ్ళు అనుకునే వాళ్ళు వాళ్ళలో ఫిల్టర్ అయ్యి చివరికి ఒకళ్ళో ఇద్దరు మిగులుతారు. ఆ ఒక్కళ్ళో ఇద్దరు దీవించబెడుతూ ఉంటారు. వాళ్ళని చూసి కూడా మనం మార్పు చెందించబడు, అంటే మార్పు చేసుకోవాలా, మా పద్ధతి ఏదో కొంచెం రాంగ్ ఉంది అని అనుకోలేము. అందుకని ఈరోజు నా అంశం ఏంటంటే కొంచెం నిదానించి చూడు. నీ జీవితాన్ని ఒకసారి చెక్ చేసుకో, నిదానించు. నువ్వు చేస్తున్నటువంటి పనులను ఒకసారి నిదానించి చెక్ చేసుకో. నీ దేవుని విషయంలో నువ్వు ఎలా ఉంటున్నావు ఒకసారి నిదానించి చెక్ చేసుకో. మొట్టమొదటి దేవుని నిదానించి చూడటం నేర్చుకో. దేవుని నిదానించడం నేర్చుకో. ఎప్పుడైతే నువ్వు అలాగ నిదానించి దేవుని చూడటం నేర్చుకుంటావో నీవు దీవించబడతావు. దేవుని దీవెనలు ఊరికే రావు. దీవించబడేటువంటి సంఘాలు అనేకం ఉన్నాయి, వచ్చి దీవెనల గురించి మాట్లాడేటువంటి సంఘాలు అనేకం ఉన్నాయి. కానీ యేసు వైపు చూచు, యేసు క్రమశిక్షణను ఒప్పుకొని యేసు యొక్క మాటల ద్వారా ప్రేరేపించబడి ఆ మాటలు హృదయంలోకి తీసుకుని అంగీకరించి నడవడం ద్వారా మాత్రమే మనం దీవించబడి. దానికి ఒక కండిషన్, దేవుని ప్రేమ ఉచితంగా మనకు దొరకడము, ఆ రక్షణ తప్ప ప్రతి దానికి మీరు స్వస్థపరచబడతారు. ఐగుప్తులో వాళ్ళకి వచ్చినటువంటి రోగం ఏది మీకు రాదు అనేటువంటి మాట ఉంది. అది ఒక్కడ చదవటం కుదరదు, దానిపైన ఇంకోటి ఉంది, ఏవో ఉంటుంది, అది మీరు చదవండి. ఏముంటుందో తెలుసా? ఊరికే చెప్తారు, నేను చెప్పిన మాటలన్నీ విని నన్ను అనుసరించి నడుచుకుంటే అని ఉంటుంది. అప్పుడు ఐగుప్తులో ఆ రోగాలు ఏవి మీ దగ్గరికి రాకుండా అది చూసే బాధ్యత నాది, స్వస్థపరిచే బాధ్యత నాది అంటాడు. ఆ మాటలన్నీ పైవన్నీ కట్ చేసేసి స్వస్థపరచు యెహోవాను నేను అది తీసుకొని స్వస్థపరచు యెహోవా. అయ్యో దానికి చాలా కండిషన్స్, అవన్నీ మనం ఫుల్ఫిల్ చేస్తేనే మనకి ఇది దొరుకుతాయి. నెలంతా ఉద్యోగం చేస్తేనే అతీతరాలు 4 దొరుకుతాయి. ఇష్టారాజ్యంగా ఆబ్సెంట్ అయిపోయి ఇష్టారాజ్యంగా టైంకి వెళ్ళకుండా వెళ్ళి అన్నీ చేస్తే ఒకవేళ పొమ్మనేటోడు అయితే వద్దులే పోసారంటాడు. లేదనుకో కట్ చేసి 10 రూపాయలు ఇస్తాడు. నువ్వు చేసిన పనికి ఇంతే వస్తుంది నీ జీతం. అప్పుడు నోరేళ్ళ పెట్టి చూస్తే లాభం లేదు దేవుని దగ్గర. ఇప్పుడు మనం దేవుని దగ్గర నుంచి పొందుకునేటువంటి అట్లాగే ఉన్నాయి. నిండైన ఆశీర్వాదాలు కాదు, మేలైన ఆశీర్వాదాలు కాదు, శ్రేష్టమైన ఎన్ని దాచిపెట్టాడో అన్ని విదిలించినట్టువే మనకు సంబరం అయిపోతున్నాయి. ఇది మీరు జ్ఞాపకం పెంచుకోవాలి. ఇలాగా మనం గమనించినట్లయితే చక్కగా
విధంగా దేవుని వైపు నిదానించి చూస్తూ మనం అనేక రీతులుగా ఆశీర్వదించబడాలనే దేవుని చిత్తము. దానిని జరిగించుకునే ప్రయత్నంలో మనం ముందుకు వెళ్ళాలని ఈరోజు నా అంశం. మొట్టమొదట మనం చూస్తే ఈ హెబ్రీలు 12:3లోనే మనం గమనిస్తే ఆలోచించే తత్వాన్ని మనం కలిగి ఉండాలి. మీరు గమనిస్తే ఏమిటో మీరు ఒకసారి చదివారు కదా, మళ్ళీ ఒకసారి చదువుతారా? 12:3 హెబ్రీలు. అలసట పడకయు. ప్రతిదానికి సినిమాకి పోదామంటే అలసట రాదు, షికానికి వెళ్దామంటే అలసట రాదు, వాటికి వెళ్ళి గ్రూప్ మీటింగ్లు పెడదామంటే ఉప్పరి మీటింగ్లు అంటారు. వాటిని ఉప్పరి మీటింగ్లు అంటే దేనికి పనికి రావు. వాని గురించి వీడు మాట్లాడు, వీని గురించి వాని మాట్లాడు. ఈ మీటింగ్లకు వెళ్దామంటే సంతోషంగా వచ్చి కూర్చుంటారు. దేవుని సన్నిధికి రావాలంటే ఎక్కడ లేని విసుకొచ్చేస్తారు, ఎక్కడ లేని విసుగు. దేవుని సన్నిధికి సమయానికి రావడం కూడా దేవుని మహిమపరచడం అని నెత్తి నోరు కట్టుకొని చెప్తాడు పాస్టర్ గారు. పాపం ఆయన నెత్తి ఆయన ఉన్నారు కదా మీరు ఊరుకుంటారు. మీరు వచ్చే టైంకి మీరు వస్తారు, మీరు పోయేటారు. దేవునికి వందనం, దేవునికి వందనం. అట్లాగే మీరు గమనించినట్లయితే మొదటి తిమోతి 4:16. మొదటి తిమోతి 4:16. జాగ్రత్త కలిగి ఉండాలి, గమనిస్తుండాలి. మొదటి ఆలోచనలో నింపుకోవాలి, యేసు వైపు చూడాలని. ఆ తర్వాత దాన్ని జాగ్రత్త కలిగి అబ్జర్వ్ చేయాలి, గమనించాలి. 4:16. నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండుము, ఏటిలో నిలకడగా ఉండుము. సాయంత్రంగా అయితే మేము కాపర్లకు మాట్లాడుకుంటాం. నేను ఈరోజు ఇది విశ్వాసులకు కూడా చెప్తాను. మనం ఏం మాట్లాడుతున్నామో, ఏ వాక్య ప్రకారం అనుసరించి నడుచుకోవాలని స్థిర నిశ్చయం చేసుకున్నామో, ఏ దేవుణ్ణి అయితే జాగ్రత్తగా గమనించాలి, ఆయన అనుసరించి నడుచుకోవాలి అని అనుకుంటున్నామో, బైబిల్ పట్టుకున్నంత మాత్రాన, చచ్చిపోయినంత మాత్రాన నువ్వు క్రైస్తవుడవు కాదు. క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినంత మాత్రాన, అంటే సగం మాత్రమే. క్రీస్తును అంగీకరించినటువంటి వాడు క్రీస్తును అనుసరించి నడుచుకుంటే శిష్యుడిగా మార్చబడితే ఇప్పుడు నిజమైన క్రైస్తవులను నేను పిలుస్తాను. దేవుడు కూడా దీన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవు ఇలాగ చేసి నిన్ను నీ బోధ వినువారిని రక్షిస్తున్నావు. నువ్వు ఒకరికి నీకు 4 మాటలు చెప్పాలి. దేవుని గురించి ఎందుకు చెప్పలేమంటే మనమే సరిగ్గా, ఎందుకు చెప్పలేకపోతున్నాం సువార్త ఇతరుల కంటే మనమే సరిగ్గా. మనం చూసి ఇంకెవరు నేర్చుకోవాలంటే ఎన్ని ఉండాలి, ఏ కథ వీటిని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా 1 పేతురు 2:21 కూడా ఒక మాట చూడండి. 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనంలో కూడా చూడండి. క్రీస్తు కూడా నీ కొరకు బాధపడి అంటే అనుసరించి నడుచుకోవాలి. ఆలోచించాలి, ఆలోచించిన దాన్ని కొంచెం గమనించాలి. అంటే మీరు అంటాడు కదా, మేలైన దానిని చేపట్టుము అంటాడు కదా. మేలైన దాన్ని పట్టుకున్నాం అనుకో, మళ్ళీ దాన్ని వదిలిపెట్టాం. ఏం చేయాలి? అనుసరించి నడుచుకోవాలి. ఈ అనుసరించి నడుచుకోవడం దగ్గర ఎంతగా ఫెయిల్ అయిపోతామో ఇక మొత్తం పోయినట్టే. నువ్వు ఎంత రుచికరమైన వంట చేసినా చిటికడి విషయం పోసినట్టే అనాలి. అనుసరించి నడుచుకోవటం ఎంతో కొంత ప్రయాస పడుతూనే ఉండాలి. ఎప్పుడో ఒక రోజు పడడం తగ్గి సైకిల్ తొక్కడం ఎలాగైతే నేర్చుకుంటామో అలాగ వెళ్ళిపోతూ ఉంటాం. ఆత్మీయంగా బలపడిన తర్వాత మొదట్లో ఈ ఫెయిల్యూర్స్ పడిపోతూ ఉంటాం, లేస్తుంటాం, పడిపోతూ ఉంటాం, లేస్తుంటాం. ఇవన్నీ కూడా ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్ అంటారు కదా. ప్రాక్టీస్ చేస్తూ పోతా ఉంటాం, పర్ఫెక్ట్ అయిపోతాం ఇప్పుడు. కాబట్టి వీటిని గమనించాలి. ఎందుకంటే ఈ మాట అంటే చక్కటి మాట, ఎంత చక్కటి మాట అంటే క్రీస్తు మీ కొరకు బాధపడి. ఎందుకు బాధపడ్డాడు? ఎందుకు శిలువ మరణం పొందుతున్నాడు అంటే మొట్టమొదటి మీరు గమనిస్తే తన అడుగు జాడలు ఏదో మనం నడుచుకున్నట్లు. ఏదో యేసు 4 మాటలు విని అయిపోయింది అనుకోవడం, సంబరం కొట్టడం, ఈస్టర్ చేసుకోవడం, గుడ్ ఫ్రైడే చేసుకోవడం, 4 మాటలు చెప్పుకోవడం కదా. గుడ్ ఫ్రైడే అంటే మనకి ఇంకా మంచి బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు కొంత వాక్యం కూడా చెప్పుకునే అవకాశం దొరుకుతుంది కాబట్టి. కానీ ఇప్పుడే చెప్పాను కదా, ఒక అవకాశం మీకు రావాలంటే ఆ పాస్టర్ గారు నాకు నేర్పించిన పద్ధతి ఏంటంటే ఇదిగో లోకపరమైనటువంటి క్రమశిక్షణ కూడా నువ్వు కలిగి ఉండే. సమయానికి వస్తున్నావా, సమయానికి రావట్లేదా, మొత్తం సంవత్సరం ఎన్ని సండేలు వచ్చావు కూడా లెక్క చూస్తారు కొన్ని సంఘాలలో. ఏదో కొన్ని ఆబ్సెంటీస్ ఒప్పుకుంటారు, ఎందుకంటే మనుషులం కదా. ఇన్ని ఉన్నా 100కి 100 రూపాయలు అన్ని సండేలు వచ్చి ప్రైజులు కొట్టే వాళ్ళని కొన్ని సంఘాల్లో చూస్తూ ఉంటారు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, దేవుని దగ్గర వీటికి కూడా బహుమతులు, దేవుని దగ్గర వీటికి కూడా బహుమతులు ఉంటాయి. అట్టి బహుమతులకు అందరూ పందెంలో పాల్గొంటారండి.
ఫస్ట్ ప్రైజ్ ఒకటే ఉంటుంది, సెకండ్ ప్రైజ్ ఒకటే ఉంటుంది, థర్డ్ ప్రైజ్ ఒకటే ఉంటుంది. మహా అంటే కన్సలేషన్ ప్రైజెస్ 10 ఉంటాయి. అంతకు మించి ఇంకేం ఎక్కువ ఉండవు. ఫస్ట్ ప్రైజ్లు 2, సెకండ్ ప్రైజ్లు 3, థర్డ్ ప్రైజ్లు 4 ఇలా ఏమి ఉండవు. దయచేసి వాటి జ్ఞాపకం. యేసు వైపు చూచుచు యేసు రక్షణ విషయంలో నువ్వు కొనసాగించడానికి ఏమి చెట్టా నువ్వు మొదట తీసుకోవాల్సిన నిర్ణయం అంటే ఆయన దేని కొరకు బాధపడి ఆ శిలువ యాగాన్ని జరిగించిపోయాడు, దానిని నెరవేర్చడం కొరకు మనం కొనసాగించాలి. ఏమిటంట? మీరు తన అడుగు జాడలు ఎందు నడుచుకోనున్నట్లు మీకు మాదిరి ఇచ్చిపోయాను కదా. మాదిరి ఇచ్చిపోయినాడు. ఎవరు మన రోల్ మోడల్, ఎవరు మనకు మాదిరి అంటే యేసే. అందుకనే యేసు వైపు చూచుచు, యేసు వైపు చూడకపోతే ఏం జరుగుద్దో, లోకాన్ని చూస్తే ఏం జరుగుద్దో నేను ఒక ఉదాహరణ చూపిస్తాను మీకు చివరిలో. అప్పుడు ఇంకా బాగా అర్థమైంది. దేవుని వైపు చూచుచు ఆ చూడడంలో కూడా ఎలా ఉండాలో మనకు తెలిసిపోతుంది కదా. ఇప్పుడే చెప్పాను కదా, ఇంట్రెస్ట్తో చూసేవారు, ఆసక్తితో ఆశకొని వింటున్నామన్నట్టుగా బోధించేటువంటి వాళ్ళు, ఏదో ఇట్లా తిప్పుకొని అట్లా తిప్పుకొని కొంచెం కూర్చున్నాం, ఏదో రిలాక్స్డ్గా కాస్త నిద్రపోదాం, ఎండాకాలం కాస్త ఫ్యాన్ కింద కూర్చున్నట్టు ఉంటుంది అనుకుని వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరిని మొహం చూసి గమనించవచ్చు. ఇందులో అనుమానం ఏం లేదు. దేని ఫలం దానికి ఇస్తాడు దేవుడు. మనమే కాపులుగా మేము ఇవ్వక్కర్లే. దేని మనం ఎవరికి ఇవ్వాలా, ఎంత ఇవ్వాలా ఆయన దగ్గర లెక్క ఉంటుంది. మేము ఓన్లీ యాజకత్వం చూడు. మోషే కదా వేడుకున్నాడు, ఏదో తప్పు చేసినారు, మమ్మల్ని తిట్టినారు, ఏమో వద్దుది, ఏదో ఒకటి చేయరా, అది సరిపో, నువ్వు అడుగుతున్నావు కదా, ఇతడి సభ పెట్టించుకో, దాన్ని చూస్తే బాగుపోతాను. ఇట్లుంటది దేవునితో మోషకున్న సంవాదంలా. ఎప్పుడైతే ఆత్మీయంగా బలపడి దేవుని క్రమశిక్షణలో దేవునితో కలిసి నడుస్తామో, దేవునితో అనుబంధం కూడా అలాగే ప్రేమించామండి, ఇష్టపడ్డా, ఒకరితో మంచి స్నేహితులు ఎట్లుంటుందండి, భయం ఉంటుంది వాళ్ళ దగ్గరికి కూర్చోడానికి, వాళ్ళతో కలిసి మాట్లాడడానికి. స్నేహితులు కానీ దగ్గరికి వెళ్ళి మనం అట్లాగా ఫ్రీగా ఉండగలమా? లేదు. అలాగే స్నేహితుల దగ్గరికి వెళ్ళి బిగ తీసుకుని ఉండగలమా? లేదు. ఎందుకంటే అక్కడ స్నేహం ఉంది కాబట్టి ఫ్రీడమ్ ఉంటుంది. దేవునితో సంబంధం సరిగా ఉంటే ఫ్రీడమ్ ఉంటుంది. ఏదైనా అడుగుతాం, ఏదైనా చేయగలం, ఆ పాట పాడతాం దేవుని దగ్గరికి వెళ్ళి. ఎంతైనా చేయగ, ఏది అడిగిన ఇస్తావా, నీ దగ్గర ఏముంది చెయ్యి, నాకు కావాలంటే. కానీ ఆయన నాకు ఏది మేలో, ఎంత ఇస్తే మేలో, ఎప్పుడు ఇస్తే మేలో, ఎలా ఇస్తే మేలో ఆయనకు తెలుసు, నాకంటే బాగా. ఆయన ఆ లెవెల్లోనే ఇస్తాడు. నేను బతిమాలుకున్నంత మాత్రం పీరికడ్ ఎక్కువ ఇవ్వడు, లేదంటే బతిమాలుకోలేదు కాబట్టి పీరికడ్ తక్కువ ఇవ్వండి. ఆయనకు తెలుసు నేనేంటో, నన్ను ఎలాగ దీవిస్తున్నాడో అలాగే దీవించి పెట్టాలి. అందరూ యోగ్యులే, అందరూ. కానీ ఎలా ఉండాలి? యేసు వైపు చూస్తూ ఆయన అడుగుల్లో అడుగులు వేసి నడిచేటువంటి ప్రయాసాలు మనం ముందుకు వెళ్ళాలి. అలా ఉంటేనే మనం చక్కటి దీవెనలు పొందుకుంటాం అనే దానికి అనేక సాక్ష్యాలు ఉన్నాయి. మీరు గమనిస్తే హెబ్రీయులు 12:2 మనం అనేక మాటలు చూసుకున్నాం. మళ్ళీ ఒక్కసారి దాన్ని తీసి పెట్టుకుంటే మళ్ళీ నేను వీటిని గురుకుడికలో చెప్పాను, నేను మళ్ళీ ఒకసారి వాటిని జ్ఞాపకం చేస్తాను. మీరు గమనించినట్లయితే 12:2 ఏమి చర్చ, ఆయన గొప్పతనం ఏంటి, ఆయన ఎవరు, మన ఊరికే ఎవరినో ఫాలో కాలేము కదా, ఆయన పరిస్థితి ఏంటి అని చెప్పుకోవడానికి 2 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి మాట ఏమిటంటే, మన విశ్వాసానికి కర్త ఆయన. ఈరోజు నువ్వు విశ్వసించావు కాబట్టి ఈరోజు చూసుకుంటున్నావు. ఆ విశ్వాసానికి మూలాధారం ఎవరు, అసలు ఎవరిని విశ్వసించావు? ఆయన విశ్వాసానికి మూలం, ఆయన విశ్వాసానికి కర్త అయినటువంటి దేవుడు. ఇది మీరు హెబ్రీ 12:2 చూసి. అంతేకాదు, విశ్వాసం ఇవ్వడమే కాదు, అది కొనసాగించువాడును ఆయనే. ఇప్పుడు ఎవరి గురించి ఆలోచించాలి, ఎవరి వైపు చూడాలి అంటే ఒక రోల్ మోడల్. ఆ రోల్ మోడల్ యొక్క గొప్పతనం ఏంటంటే మనకు విశ్వాసాన్ని ఇచ్చినటువంటి వాడు, ఆ విశ్వాసాన్ని కొనసాగించేవాడు. విశ్వాసం అంటే మీకు ఏం కనపడడం లేదు, వినపడడం లేదు, మీకు ఆశీర్వాదాలు ఇచ్చేటువంటి వాడు, ఆశీర్వాదాలు స్థిరపరిచి నిలకడగా ఉంచేవాడు కూడా ఆయనే. సాతాను ఎప్పుడు దొంగిలించాలి, మీ ఆశీర్వాదాలను చూస్తూ ఉంటాడు. ఆయన యేసయ్య మాత్రం ఆశీర్వాదాలు మీకు స్థిరపరచాలి, నిలకడగా ఉంచాలని ఆశపడతాడు. ఇంకొక 3వ విషయానికి వస్తే, ఇంకా సిలువను సహించినటువంటి వాడు. మీరు గమనిస్తే మీరు ఇక్కడే ఉన్నాయి ఆ మాటలన్నీ కూడా. సిలువను సహించినటువంటి వాడు, సిలువను వహించినటువంటి వాడు, సిలువను ధరించినటువంటి వాడు. ఎంత గొప్ప విషయం! దాని వెనక ఎంత సాక్రిఫైస్ ఉందో, ఆయన ఎన్ని అవమానాలు పొందుకున్నాడో, ఎంతగా చిత్కరించబడ్డాడో, ఎంతగా చీదరించబడ్డాడో, ఎంతగా బలహీనుడుగా లెక్కించబడ్డాడో, ఎగతాళి చేయబడ్డాడో. ఆ సిలువ బలియాగం అనేటువంటి అంశాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే ఉండబుద్ధి కాదు, కూర్చోబుద్ధి కాదు, వణికిపోతూ ఉంటాం, కళ్ళల్లో నీళ్ళు వస్తాం. హృదయ విదారకమైనటువంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. అటువంటి సందర్భాలు, అటువంటి లెంట్ డేస్ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన సిలువను గురించిన అంశాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది మనము జాగ్రత్త పరచుకోవాల్సినటువంటి సమయం. అందుకని ఆయన వైపు చూస్తూ, ఈ సిలువ దినాలలో, ఈ పరిస్థితులలో, ఈ ఉపాధి దినాలను పాటిస్తూ ఆయన వైపు కాకుండా ఇంకో వైపు చూస్తే ఒరిగేది ఏమి ఉండదు. మళ్ళీ అన్ని పోగొట్టుకున్నట్లే. అన్నీ పరీక్ష అంతా రాసావు,
అన్ని ప్రశ్నలు అటెంప్ట్ చేశాం. చక్కగా ఈ మధ్య అడిషనల్ సీట్స్ ఇవ్వదని చెప్తున్నారు. ఎంతవరకు రూల్స్ వచ్చినాయండి. మరి మీకు ఇంకా అది ఫేస్ చేసినారా లేదా? ఏదో కొన్ని బుక్లెట్ ఇస్తే ఆ బుక్లెట్ నిండా రాసావు, వచ్చేటప్పుడు ఇన్విజిలేటర్కి ఇవ్వకుండా సంఘం పెట్టుకొని వచ్చేసాం. ఇప్పుడు రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నాం. ఎంత బాగుంటుంది, చాలా చక్కగా ఉంటుంది. మనం చేసే పని పరీక్ష బాగా రాసాం, అన్ని ప్రశ్నలకు సమాధానం రాసాం. కానీ ఆ బుక్లెట్ ఏదైతే రాసామో ఆన్సర్ షీట్ జోబులో పెట్టుకొని దొంగతనం చేసి ఇంటికి తీసుకొచ్చాం. ఇప్పుడు మళ్ళీ తెలివి తక్కువతనమా తెలివి ఎక్కువైందో మనకు అర్థం కాలేదు. రిజల్ట్ కోసం యేసయ్యా నన్ను ఫస్ట్ క్లాస్ లో పాస్ చేయి తండ్రి అంటాం. మళ్ళీ యేసయ్య చూస్తే ఇలాంటి పిచ్చి పనులు చేయలేము. మనం దేవుని సన్నిధానం ఎలా గడుపుతున్నావు అనేది నువ్వు జాగ్రత్త పరుచుకోకుండా నువ్వు గంటలు ప్రార్థన చేయి, నువ్వు ఇంకేదన్నా ప్రార్థన చేయి, నువ్వు ఇంకా ఏదన్నా ప్రార్థన చేయి, ఒరిగేది ఏమీ ఉండదు. ప్రార్థనకు బలం చేకూర్చబడాలంటే ప్రార్థనలో దేవుని సన్నిధిని అనుభవించే తృష్ణ, ఆత్మీయ స్థితి నీకు ఉంది. తను మభ్య పెడుతూ ఉంటాడు, ఆడొచ్చి పక్కన కూర్చొని నేనే దేవుడిని అంటూ ఉంటాడు. నువ్వు చేస్తూనే ఉంటావు ప్రార్థన. అర్థం చేసుకో, ఎవరి ద్వారా భ్రమ ఎక్కడికి తీసుకెళ్ళబడుతున్నావు అనేది జ్ఞాపకం. యేసు వైపు చూస్తే ఈ భ్రమలు ఉండవు, ఈ మాయా వచ్చింద్ర పరిస్థితులు ఏముండవు. చక్కగా ఎంతగా ఇదేముంటుంది, ఇదేముంటుంది, దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా ఏమంటాడు తెలుసా? హెబ్రీలు 2:18 కూడా చూడండి. హెబ్రీలు 2:18 శోధింపబడినటువంటి వాడు ఆయన. ఏదో చాలా మంది ఏమంటారంటే నీకు వస్తే తెలుస్తుంది అన్న కష్టాలు, నాకు వస్తున్నాయి కాబట్టి నాకు తెలుసు అంటారు. ఆ మాట మనం దేవుని దగ్గర అనకుండా ఆయన ఏంటంటే ముందుగానే ఆ శ్రమలు ఏంటో అనుభవించినటువంటి వాడు. కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళి నీకేం తెలుసు, నాకు ఎక్కువ వస్తున్నాయి అనడానికి లేదు. అన్నిటికంటే ఎక్కువగా ఆయన అనుభవించాడు. ఆయన శ్రమలను సహించినాడు, శోధించబడ్డాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మన విశ్వాసానికి కర్త అయినటువంటి వాడు, అందుకని ఆయన వైపు చూడాలి. ఆయన దాన్ని కొనసాగించేవాడు, అందువల్ల ఆయన వైపు చూడాలి. ఆయన శ్రమను వహించినటువంటి వాడు కాబట్టి అందువల్ల ఆయన వైపు చూడాలి. అంతేకాదు ఆయన శోధించబడినటువంటి వాడు కాబట్టి మనల్ని ఆదరించే ఆ కృప ఆయన దగ్గర ఉంది. ఆయన శోధించబడ్డాడు కాబట్టి మనం ఎలాగ దాని నుంచి తప్పించుకోవచ్చు ఆయన టెక్నిక్ చెప్పగలుగుతాడు. ఆయన అనుభవించాడు కాబట్టి ఆయన మనకి చక్కగా మార్గం తెరవగలుగుతాడు, చూపించగలుగుతాడు. చదువురా, పూర్తిగా చదువుతాడు. ఆయన సహాయం చేయగలవాడు ఉన్నాడు. అందువల్లనే మనం ఆయన వైపు చూడాలి, యేసు వైపు చూడాలి అనే దానికి ఇన్ని పాయింట్స్ చెప్పుకుంటూ వస్తున్నాను. ఆయన సహాయం చేసేటువంటి దేవుడు అయి ఉన్నాడు కాబట్టి ఆయన వైపు చూడాలి. మనం ఎక్కడ చూస్తున్నాం? కొండల వైపు, గుట్టల వైపు, మిట్టల వైపు కన్నులెత్తి గోసాడి ప్రార్థన చేస్తాం. ఎక్కడ ఫలితం రాదో, ఎక్కడ మనకు పని జరగదో అక్కడ ఎక్కువ వివరాలు చెప్తాం. ఎక్కడైతే పని ఇదిగో అంటే ఆయనకు అర్థమైపోవాలి. ఆయన వైపు తిరగడం ఆయన కోరుకుంటాడు. నేను నేను ఇష్టపడుతున్నా కానీ నువ్వు నా దగ్గరికి వస్తే చాలని నేను కోరుకుంటాను. చాలా ఇంకా మిగతా నేను చూసుకుంటా, నాకు తెలుసు ఈ సమస్యలు ఏంటో నాకు తెలుసు. ఆయనకు తెలియకుండా ఏ సమస్య నా దగ్గర ఉంటుంది. కానీ ఆయన కోరుకునేది ఏంటి? తన వైపు తిరిగి తనను చూస్తూ తనను మనము అడుగుల్లో అడుగు వేసి నడుస్తూ మెప్పిస్తే ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకో మాట నేను మీకు చూపిస్తాను. ఇదే హెబ్రీలో 3:6 కూడా ఒక మాట, చక్కటి మాట. అక్కడక్కడ ఇన్నే ఉన్నాయి మీకు మంచిగా. 3:6 అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. నమ్మకమైనటువంటి వాడు. నువ్వు వస్తే తోసివేసే దేవుడు దాదా ఆయన నమ్మకమైన. నువ్వు ఎటువంటి నమ్మకాన్ని పెట్టుకొని నా దగ్గరికి వచ్చావో నేను గమనిస్తే నేను దాన్ని పోగొట్టుకోలేను. అయ్యో నమ్మి వచ్చారండి వాళ్ళు, ఏదో ఒకటి చేయాల్సిందే వాళ్ళు అన్నట్టు మనుషులమే అట్లా ఆలోచన చేసి దేవుడు ఎదుగుంటాడు. ఆయన నమ్మదగిన వాడు, నమ్మకమైన వాడు. ఇంకో దగ్గర మంచి మాట ఉంటుంది, మనము నమ్మదగని వారమైనప్పటికీ కూడా ఆయన నమ్మదగిన వాడు. విచిత్రమైనటువంటి మాట. ఎక్కడిలో మీకు హోంవర్క్ రెఫరెన్స్, మీకు హోంవర్క్. మనము నమ్మదగని వారము కానీ ఆయన నమ్మదగిన వాడు. అంటే మనకి ఎంత ఎటువంటి దేవునికి తెలియక కాదు, కృప అంతే. కృపను బట్టి నేను ఇష్టపడుతున్నాను కాబట్టి భరిస్తున్నాను అంతే, ఏం లేదు ఇక్కడ.
కాకపోతే దేవుడు అందరినీ ఇష్టపడతాడు కాబట్టి అందరినీ భరిస్తున్నాడు. మనమైతే మనుషులం కాబట్టి ఏదో కొంతమందిని సెలెక్ట్ చేసుకొని ఆ 4, 5 మందో 10 మందో 20 మందో వాళ్ళని ఇష్టపడుతుంది. ఎందుకంటే ఇష్టం కాబట్టి భరిస్తున్నాము అంట. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. ఆయన విశ్వాసానికి కర్త కాబట్టి ఆయన వైపు చూడాలి. ఆయన దాన్ని కొనసాగించేవాడు కాబట్టి ఆయన వైపు చూడాలి. ఆయన శిలువను వహించినటువంటి వాడు కాబట్టి ఆయన వైపు చూడాలి. ఆయన శోధించబడి మనకు సాయం చేసి ఆ విడుదల ఇచ్చేటువంటి వాడు కాబట్టి ఆయన వైపు చూడాలి. ఆయన నమ్మకమైన వాడు కాబట్టి ఆయన వైపు చూడాలి అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇదే హెబ్రీలోనే 4:15 కూడా చూడండి ఎంత చక్కటి మాటలు ఉన్నాయో. 4:15 ఎందుకు ఆయన వైపు చూడాలి అనే దానికి కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనతో సహానుభవం ఏదో నీ కష్టాలు వస్తే నాకు తెలియవు అనుకో. ఆ కష్టాలన్నీ దేవుడు అనుభవించాడు అని బాగా తెలిసి మనతో ఎప్పుడు మనతో లేడే ఆయన అనుకుంటామేమో. నీతో ఉన్నాడు ఆయన. మనతో సహా అనుభవాన్ని కలిగి ఉన్నాడంట. ఆయన కష్టంలో ఒంటరిగా ఉన్నాం అనుకునేవో అదే సహానుభవం ఆయన మీతో కూడా నడుస్తున్నటువంటి దేవుడు కాబట్టి. అంటే ఏంటంటమ్మా? కాడు కానీ సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. పాపము మనతో కూడా సహానుభవంతో ఉన్నటువంటి వాడు. అందుకే ఈజీగా నాకు అది ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, నేను వెంటనే ఇది నేను ఇంతకుముందు వచ్చిన ఇట్లా చేసింది మీరు చేసుకోండి అన్నట్టుగా అంత ఈజీగా చెప్పగలుగుతాడు. అంత ఈజీగా దాని నుంచి తప్పించగలుగుతాడు. మనతో కూడా సహా అనుభవం కలిగినటువంటి వాడు. అటువంటి అనుభవం లేని వాడి దగ్గరికి వెళ్ళి మనం పోరాడతాం. కానీ నిజంగా మనతో కూడా ఉండి అటు సహానుభవంతో మనకు సహాయం చేయాలని గొప్పనైనటువంటి ప్రేమతో నింపబడినటువంటి ఆయన దగ్గరకు అంటే ఆయన వైపు చూస్తే, ఆయన వైపు నిదానించి చూస్తే మనం జీవంలో ఉంటాం, మరణంలో ఉన్నాం. పాపకరమైన తప్పలు ఎన్నన్నా రాని, ఎన్నన్నా ఎన్ని కాట్లన్నా చేయండి, ఎంతమంది ఎన్ని దూషణలు ఉన్నా చేయండి, ఎంతమంది ఎన్ని రకాలుగా అవమానించని, నువ్వు ఉండే స్థలం ఏంటి? దేవుని స్థలం. నువ్వు ఎవరిని చూస్తున్నావు? దేవుని చూస్తున్నావు. ఇంకెందుకంటే నీకు బాధ. అన్ని చూసుకునేట ఆయన చూసుకుంటాడు. ఇంకో విషయం చూపిస్తాను. ఇదే 5:8 చూడండి, పక్క పక్కనే ఉంటాయి ఇవన్నీ కూడా. 5:8 5వ అధ్యాయం హెబ్రీలోనే 5:8 ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను ఏం నేర్చుకోవాలండి? 40 దినాల్లో కొంచెం గొప్ప పొగురు ఉంటే ఆ పొగురు పెంచుకుంటూ ఉంటాం మనం సాధారణంగా. అవన్నీ తగ్గించుకోవాలి, నలగొచ్చబడాలి, విరగొచ్చబడాలి అంటే ఇంకా దాన్ని ఏం చేస్తామంట? పెంచి పోషించుకుంటాం. ఈ 40 దినాల్లోనే కాదు, జీవితకాలం అంతా నువ్వు నేర్చుకోవాల్సింది విధేయత, తగ్గించుకోవటం. కానీ కొంతమంది అవసరం కొద్ది తగ్గించుకుంటారు. నాడు పక్కకు తిరగగానే ఈడంతా ఈయన బతికిందా అంటారు. వాళ్ళు ఊహా దీవించబడతారు కాదు, అనడం తప్ప మనం ఏం చేయగలం. శ్రమల వలన విధేయత నేర్చుకొని మనకు ఆదర్శంగా నిలబడి, అందుకని ఆయన చూడాలి. సో ఆయన ఎందుకు చూడాలనే దానికి ఎన్ని పాయింట్స్ చెప్పినారయ్యా? మంచిది, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏడు, మొట్టమొదట మన విశ్వాసానికి కర్తగా ఉన్నాడు కాబట్టి మనం ఆయన వైపు చూడాలి. దానిని కొనసాగించేవాడు కూడా ఆయన కాబట్టి ఆయన వైపు చూడాలి. మరి శిలువ శ్రమలు సహించినటువంటి వాడు, ధరించినటువంటి వాడు కాబట్టి ఆయన వైపు చూడాలి. ఆయన శోధించబడిన వాడు కాబట్టి మనకు సహాయం చేయగలిగిన సామర్థ్యం లేనటువంటి వాడు కాబట్టి ఆయన వైపు చూడాలి. ఆయన నమ్మకమైనటువంటి దేవుడు కాబట్టి ఆయన వైపు చూడాలి. మనతో కూడా సహా అనుభవం కలిగినటువంటి వాడు, ఏదో అనుభవం లేనివాడు, ఏ విధమైనటువంటి పని రానివాడు కాదు, సమస్తము చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు కాబట్టి ఆయన వైపు చూడాలి. అంతేకాదు ఆయన విధేయత నేర్చుకున్నాడు. నాకు అన్ని తెలుసన్న గర్వం లేదు. కొంతమందికి మా పల్లెటూరులో మాట ఉండేది, ఎవరినన్నా చూసి తిట్టోళ్ళను పంతులో పెడితే పొయ్యిలోకి వస్తాడు రైలు అని. పంతులో పెడితే పొయ్యిలోకి వస్తాడు. అట్లుంటుంది కొంతమంది పరిస్థితి. తెలుసా? పొంత పొయ్యి ఇవన్నీ తెలుసు. ఎక్కడ తెలుస్తుంది? సంఘానికి కరెక్ట్గా వస్తే మేము అన్నీ చెప్తాం. అందరికీ రాళ్ళు పెట్టేవాడు, ఆ రాళ్ళు 2 పెట్టేవాడు. 3వ రాయి కావాలి కుంపటికి. 3వ రాయికి బాణ పెట్టేవాడు. ఈ మట్టి పెద్దది పెట్టి దాని నిండా నీళ్లు పోసేవాడు. ఇప్పుడు ఇట్లా వంట చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఆ కుండలో నీళ్లు వేడి అవుతూ ఉంటాయి. బకెట్ తీసుకుపోవడం, దాంట్లో తోడుకొచ్చుకోవడం, మళ్ళీ దాంట్లో చల్ల నీళ్ళు నింపడం. ఇది వంట అయ్యే వరకు ఆటోమేటిక్గా ఆ వేడి వేస్ట్ కాకుండా ఈ పొంతలో పెట్టినటువంటి వాడు పొయ్యిలోకి దూరుతాడు. కుటుంబంలో ఇటువంటి ఇగోయిస్టులు ఉంటారు, బయటికి కనపడరు, భయంకరమైన, కూర్చోలేరు, లేయలేరు, వంగలేరు, ప్రార్థించలేరు,
ప్రార్థించలేరు అంటే నేను ఆత్మీయంగా ఒక పరంగా పదాలు కొన్ని చదువుకుంటాడంటే వాడే బాగా మాట్లాడతాడు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. అటువంటి పరిస్థితులు అస్సలు దీనుల పట్ల తప్ప ఇంకెక్కడ చూడండి. అసలు గర్విష్ఠుల పట్ల అసలు చూడండి దేవుడు. నువ్వు గంటలు ప్రార్థన చేయి, తెలుగులో చేయి, తమిళ్లో చేయి, హిందీలో చేయి, లాంగ్వేజ్లో ఎన్నెన్నో మార్చు. ఆయన వినేది ఒకటే, దీనత్వం కలిగినటువంటి వాటి ప్రార్థన త్వరగా. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ 7 అంశాలతో దేవుని వైపు ఎందుకు చూడాలనే దానికి కొంచెం మీకు అర్థమయ్యేట్టు చెప్పానని భావిస్తున్నాను. వీటితో పాటు ఇంకొంచెం మాటలు చెప్పి నేను ముగించేస్తాను. మత్తయి సువార్త 14:30. ఒకవేళ ఇలా లేకపోతే ఏంటి అనడానికి వచ్చిన ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను. మత్తయి సువార్త 14వ అధ్యాయం. ఇక్కడ కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తానండి. 14వ అధ్యాయంలో సరే మీకు ఇవన్నీ తెలుసు. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుతూ వారి ఎందుకు వచ్చిన ఆల్రెడీ శిష్యులు పోతా ఉన్నారు. దూరం నుంచి యేసయ్యను చూసినారు వాళ్ళు. అక్కడ నుంచి మీరు గమనిస్తే పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ ఎందుకు వచ్చినట్టు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. దుడుకు స్వభావం కలిగినటువంటి వాడు, అయినా ధైర్యవంతుడు, దేవుని కొరకు ఏదైనా చేయడానికి కావాల్సిన సామర్థ్యం కలిగినటువంటి ఆలోచన ఉన్నటువంటి వాడు ఆయన. సరే ఆయన పక్కన పెట్టేసి ఆయన రమ్మనగానే పేతురు దొరదిగి ఆయన యొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచేదు. కానీ ఈ కథ మీ అందరికీ తెలుసు. ఆయన పిలిచాడు, ఆయన వైపు చూస్తూ నీళ్ళ మీద నడిచినంతసేపు ఈ పేతురుకి ఏం కాలేదు. ఎప్పుడైతే గాలి దుమారాన్ని గాలిని చూచి అంటే ఏంటి, అప్పటి వరకు యేసయ్య మీద ఉన్నటువంటి దృష్టి దేని మీదకి మళ్ళింది? గాలి మీదకి మళ్ళింది. ఎప్పుడైతే నీ దృష్టి గాలి మీదకి మళ్ళుతుందో గాలి సోకుద్ది. గాలి సోకిన శాస్త్రం చేసేటోళ్ళుగా తయారైపోయింది. గాలి ఏమంటారు? గాలి సోకడం అంటే తెలుసా మీకు? మనకి గాలి సోకిందిరా అంటారు కదా. ఏంది దయ్యం పట్టిందా? మరి దయ్యం పట్టినలుగా తయారైపోతాం. గాలిని చూసి కాదట, దేవుణ్ణి చూసినప్పుడు, దేవుని మీద దృష్టి ఉంచినప్పుడు, ఇన్ని నమ్మకాలతో మనం దేవుని వైపు అడుగులు వేసినప్పుడు మనము ఎన్ని సమస్యలన్నా రాని దేవుని ఏదో ఒక రీతిగా నేను బలపరిచి పైకి లేపుతూనే ఉంటాను. పేతురు ఆ కొద్ది సమయము దేవుని లాగా నీటి మీద నడిచేటువంటి పరిస్థితిని మనం చూస్తాం. దేవుని వైపు చూడటం ఎప్పుడైతే ఆగిపోయి గాలి వైపు చూచాడో ఏమైపోయిందట? భయపడి వచ్చింది. భయము అనేది వచ్చింది. భయం వల్ల నష్టం ఏం జరిగింది? నువ్వు దేవుని వైపు చూస్తే ధైర్యం ఉంటుంది. గాలి దుమారం, గాలి అంటే ఇంకో విషయం తెలుసా? గాలుడు ఇవన్నీ దేనికి గుర్తులుగా చెప్పుకున్నావో తెలుసా? సాతాను. నువ్వు ఎప్పుడైతే సాతాను వైపు చూస్తావో భయం మొదలవుతుంది. భయం మొదలవుతే మునిగిపోతావు. ధైర్యంతో ఉంటే తేలుతావు. అట్లా చాలా సింపుల్ కాన్సెప్ట్. గొప్ప విషయం ఏంటి? యేసు వైపు చూస్తే నువ్వు మునిగిపోవు, నీకు భయం ఉండదు, నీలో ధైర్యం ఉంటుంది, నువ్వు లేపబడతావు. నీ యుద్ధాన్ని దేవుడు చేస్తాడు. నీకు ఎక్కడ చూస్తున్నా విజయం వస్తుంది. నీకు ఎక్కడ చూసినా నీ ఆలోచనలు స్థిరపరచబడితే నీ విశ్వాసం పెరుగుతుంది. నీకు స్వస్థతలు, విడుదలలు వస్తాయి. ఎప్పుడైతే గాలి వైపు చూసినావు అనుకో, ఇక వాడే దయ్యం అని మీరే చెప్తున్నారు కాబట్టి దయ్యం పడుతుంది. అంతే కాన్సెప్ట్, ఇంకేం లేదు. ఇక వాళ్ళని మనం చూసి ఏం అనలేదు. ఇక వీళ్ళంతా బయట వాళ్ళు కాదండి. నేను అన్ని గురించి మాట్లాడడం లేదు. వాళ్ళు చాలా మంచి. మన 40 దినాల్లో వాళ్ళ గురించి చాలా ప్రార్థన చేస్తారు. ఎవరి గురించి మాట్లాడుతున్నా అంటే విశ్వాసం అని చెప్పుకొని వచ్చి ఇగో సంఘం అని చెప్పుకొని కూర్చొని దేవుణ్ణి బద్నాం చేస్తుంటారే మన అలవాట్లతోని, మన యొక్క ఆదర్శ నడకతోని కదా, మన ఆదర్శ జీవితంతో దేవుని బద్నాం చేస్తుంటామే. అటువంటి వాళ్ళ గురించి మాట్లాడు. గాలిని చూసి భయపడి నీ ప్రభావాలను రక్షించుకుని కేకలు వెంటనే ఏసు చేత పట్టుకుని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడివని అతనితో చెప్పాను. వారు దొరికినప్పుడు గాలిని అదిలాగా మనం గమనిస్తే దేవుని ఉండడం వల్ల మనం శ్రమల్లో కానీ, కష్టంలో కానీ, ఇరుకుల్లో కానీ, ఇబ్బందుల్లో కానీ పడిపోయినా దేవుని సన్నిధి తోడుగా ఉంటుంది. కాబట్టి మనం తేల్చబడతాం. మనం అన్ని విషయాల్లో కూడా ప్రోత్సహించబడతాం, బలపరచబడతాం, దీవించబడతాం అనేది సత్యము. ఇందుకోసం మనం చేయవలసింది ఏంటంటే అనేక అవాంతరాలు వస్తుంటే ఇది అవాంతరం ఏంటంటే దృష్టి పక్కకు జరగటం, చూపు పక్కకు జరగటం, గాలిని చూడటం, దేవుని వైపు కాకుండా యేసు వైపు చూస్తే అలాగే కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఆయన ఎందుకు చూడాలో కొన్ని మాటలు చెప్పాను. ఒకవేళ చూపు పక్కకు తిప్పుకున్నాం అనుకో ఏం జరుగుతుందో ఇక పేతురుని జ్ఞాపకం చేస్తున్నాను. అంతే, నేనేమి ఏదో చెప్పట్లేదు. వేరే విషయం. మునిగిపోతాం, నష్టపోతాం, తేలలేవు. ఇంకా బాయిలోనే తేలవు. ఇంకా తేలాల్సి వస్తే శవంగా తేలాల్సింది. ఈ సముద్రాల లాంటి కష్టాల్లోనూ, సముద్రాల లాంటి ఇబ్బందులతోనూ పోరాటం నీ చేత అవుతుందా అంటే నీకే తెలియదు. మనం ఏం చెప్పలేము. ఎంత
ఫిలిప్పీలు 2:4 కూడా చూడండి. ఫిలిప్పీలు 2:4. పరిస్థితుల వైపు చూడకండి, ఓకేనా? ఫిలిప్పీలు 2:4. ఈ 40 దినాల్లో ఒక మంచి అలవాటు, ఉపవాస దినాల్లో అందరి గురించి ప్రార్థన చేయండి నేనే చెప్తాను. కొన్నిసార్లు కొంతమంది గురించి చేయకండి, లేమ్మ వాళ్ళు ఎట్లా కూడా రారు కదా, ఓకే మన సమయం వేస్ట్. మన సుజాత గారికి చెప్పాను నేను, నీకు చాలా బాధలు ఉన్నాయమ్మా, అందరి గురించి ఎందుకు చేసే సమయాన్ని పోగొడతావు, వాళ్ళు ఎలా కూడా రారు, వాళ్ళ గురించి ఎందుకు చేస్తావు, వాళ్ళు బాగుండాలి, వాళ్ళ పిల్లలు బాగుండాలి, వాళ్ళ మనవాళ్ళు బాగుండాలి, వాళ్ళ మనవరాళ్ళు బాగుండాలా, నీ గురించి నువ్వు చేసుకునే కష్టాలు ఎక్కువ ఉన్నాయి, టైం పోనీ. ఎందుకంటే నువ్వు టైం బౌండ్తో వస్తావు, గంటన్నర కూర్చున్నామని రావు కదా, ఖచ్చితంగా మళ్ళీ ఈ టైం నేను వెళ్ళిపోవాలి, నేను డ్యూటీకి పోవాలని వస్తావు. అందరి గురించి ఏం అక్కర్లేదు. అందులో రాని వారి గురించి ఎందుకు సమయాన్ని వృధా చేసుకుంటావు, వచ్చిన కాడికి నీ కాడికి నువ్వు చేసుకోవాలి. ఎందుకంటే ఇర్మియా విషయం జ్ఞాపకం వచ్చి ఎందుకు వచ్చింది, 30వ అధ్యాయంలోనే ఎక్కడో చెప్తాడు. ఏమని చెప్తాడు, వారి గురించి ప్రార్థన చేయకు, నువ్వు ప్రార్థన చేసినా దానికి నేను ఒకటే సమాధానం చెప్పాను సుజాత గారికి, అమ్మ వాళ్ళు తెలియని వాళ్ళు నాకు కూడా చాలా మంది రిక్వెస్ట్ ఇస్తారు, నేను వాళ్ళని మర్చిపోను, తప్పకుండా ప్రేయర్ చేస్తాను. వీళ్ళు అట్లా కాదు, వీళ్ళు దేవుని ఎరిగినటువంటి వాళ్ళు. ఏమంటే మేము కలెక్టర్లో మాకు సమయం లేదనుకుంటున్నారు, కాబట్టి వాళ్ళ గురించి మనం చేయటం వల్ల అనవసరంగా దేవుని సమయాన్ని పోగొట్టి నీకు ఏదో టైం ఉంది అది పోగొట్టుకుంటాం. తెలియక వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు మన ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తే, ఇప్పుడు నా సిస్టర్ వచ్చారు, వాళ్ళు 3 వారాల నుంచి నన్ను అడుగుతున్నారు, వస్తాను సరేలే మాకు శుక్రవారం అయితే వచ్చి చూడండి, నచ్చితే కంటిన్యూ చేద్దాం అంటే ఓన్లీ ఈ ప్రేయర్స్, అది కూడా వాళ్ళు శుక్రవారం. వాళ్ళని పర్మిట్ చేయాలన్నా, వాళ్ళని కూర్చోవాలన్నా ఆలోచన, వీటి మనం జ్ఞాపకం చేసుకుంటాం. అది కూడా రానుల గురించి దుఃఖపడి కిందికి వెళ్ళి ఇందా ఏడుస్తుంటే రోడ్డు మీదకి వినపడుతుంది దుఃఖం. ఆ వద్దులేమ్మా, వాళ్ళ గురించి నువ్వు దుఃఖపడి చేస్తే మార్పు వచ్చేది ఇంట్లో వాళ్ళని చేస్తాను. నీ గురించి చేయి, నీ కుటుంబం గురించి చేయి, నీ యొక్క హాస్పిటల్ గురించి చేయి, హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ గురించి చేయి. కారణం ఏంటంటే చివరి ఒక మాట, ఇలా అంటున్నాను అది కూడా తప్పే, దేవుడు ఒప్పుకోడు. కానీ కాపరిగా నేను మనిషినే కదా, నీకున్న సమయం నీకున్న భాగాలు చూస్తే వాటికి సమయమే సరిపోవట్లేదు, నువ్వు ఇంకా మంది అంతా చెప్పుకుంటూ కూర్చుంటే ఇంకా కష్టమవుతుంది అని చెప్పి. కారణం ఏంటంటే ఇది ఈ వాక్యం ఏమిటమ్మా, సొంత కార్యములనే కాక, ఈరోజు చాలా మంది అదే సొంత కార్యములనే కాక కదా, చాలా మంది ఇక్కడన్నా కానీ మాకు పెద్ద సంఘంలో మా సంఘంలో నేనున్నప్పుడు అయితే ఎంతోమంది పేపర్లు తెచ్చేవాళ్ళు, ఇట్లా షీట్స్ అన్ని మా పక్కింటోళ్ళు మా ఎదురింటోళ్ళు ఇలా ప్రేయర్ చేయమని చేసేవాడు. ఎందుకంటే వాళ్ళు తెలియదు, రావడం కూడా వాళ్ళకి ఇబ్బంది. కానీ నీకు అట్లా కాదే, నువ్వు రాగలవు, కూర్చోగలవు, అయినా రావు. అటువంటిప్పుడు నీ గురించి చేయడం మాకు సమయం వేస్ట్ కదా. నువ్వు ఎట్లా వెంటకాడ చేసుకుంటుంటావు, నీ గురించి మేము ఇక్కడ సమయం పోగొట్టుకుంటాం. నిన్న కూడా ఒక సిస్టర్ అంటే అదే చెప్పాను నేను, సరిగ్గా రెండమ్మ ఎప్పుడన్నా వస్తే ప్రార్థిస్తాను. సహకరించుకోవటం, సహాయం చేసుకోవటం, ఇందులో మాత్రం ఏ అనుమానం లేదు. దేవుడు ఇది కోరుకుంటాడు. కానీ ఒక మనిషిగా నా సలహా ఏంటంటే అపాత్రదానం చేసి నీవు చేసేది, నువ్వు అంత విలువ కట్టుకునేది వాళ్ళకి ఇస్తే, వాళ్ళు దాన్ని గుడిలోకి వచ్చిన పన్నీరు చేస్తే ఎప్పుడు నువ్వే దుఃఖపడాలి. మనలో ప్రార్థించమని అడిగేటోడు ఖచ్చితంగా ఒక సందర్భంలో తన ప్రార్థన విషయంలో మనతో కూడా ఏకీభవించి వచ్చి కూర్చుంటే ఖచ్చితంగా దాన్ని ఇప్పుడు ఆయన మళ్ళీ చదవం ఒకసారి జ్ఞాపకం. 2:4 మీలో ప్రతి వాడును సొంత కార్యములను మాత్రమే కాక, కార్యాలు అంటే పనులు కూడా చేసి పెట్టాలి. అంటే ప్రార్థన చేయడం పెద్ద విశేషమేం కాదు, కానీ దాంట్లో కూడా ఆ ఈగోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయడం వల్ల దేవుడు వారికి ఏమి, ఎవరైతే తగ్గించుకుంటారో, ఎవరైతే తమ సమయాన్ని అనుకూలపరుచుకుంటారో, సమయం లేకపోయినా దేవుని కొరకు అన్న సందర్భాన్ని ఎలాగైతే వినియోగించుకుంటారో వాళ్ళు తప్పక వాళ్ళ గురించి ప్రార్థించడం కూడా మన బాధ్యత. కాబట్టి ఇది కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మనం ఎట్లా ఉండాలి, ఎన్నో ఆటంకాలు వస్తే వాటిని. ఇంకోటి ఏంటంటే 2 కొరింథీయులు 10:12 2 కొరింథీయులు 10:12 2 కొరింథీయులు 10వ అధ్యాయం 12వ వచనం.
సరి చూసుకొని సున్నందున అంటే తెలివి మీరిపోయినారనే, గ్రహింపు లేకున్నారంటే మూర్ఖంగా తయారయ్యారు. దేని గురించి మూర్ఖత? ఒకరినొకరు సరిపోల్చుకోవడం, తూకం వేసుకుంటున్నారు. నువ్వంతా నేనించా, నీ బతికే, నువ్వు వాళ్ళ గురించి ప్రార్థన చేయ, వాళ్ళు నీ గురించి ప్రార్థన చేస్తారు. ఇలా కాకుండా ఒక పోలికలోనికి వెళ్ళిపోతా ఉంటే, నేను గంట సేపు చేస్తాను పదవి, నీ గంట సేపు యథార్థత లేని ప్రార్థన దేవుని ముందు గుండుస్తుంది. శాస్త్రుడు ఆ పరిసయుడి గురించి, శుంకరి గురించి మనకు తెలుసు. ఇద్దరు కూడా గుళ్ళోకి వచ్చారు. వచ్చినప్పుడు ఒకళ్ళేమో ఆకాశం వైపు చూస్తూ, నేను వారానికి 3 సార్లు ఉపవాసం ఉంటా, 2 సార్లు ఉపవాసం ఉంటా, చికెన్ తినను, లెగ్ డేస్ కాబట్టి మటన్ తినను, గంట చెప్పుకునేటప్పుడు కొంతమంది వచ్చాం. తర్వాత ఇంకొక ఆయన ఎవరైనా ఆయన ఏం చేసినాడు? తల ఎత్తుటకైనా ధైర్యం చాలక తల బిగించుకొని ఇలా కూర్చొని పాపి నేను ఎవరు మేలు బంధుకొని బయటికి వెళ్ళారు? ఇవన్నీ మీకు తెలియవా? అయినా మేము పరిసరిగానే ఉంటామంటే అది మనమేం చేయలేము. ఒకరికొకరు సరిపోల్చుకోవడంలో కూడా పద్ధతి ఉంటుంది. దాని ప్రకారం మనం వెళ్ళాలి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక రిజల్ట్స్ ఏంటంటే 3 విషయాలు నేను చూస్తాం. మత్తయి సువార్త 14:29 ముగించేస్తాను. మత్తయి సువార్త 14:29. ఆయన రమ్మనగానే భయపడింది. ఉపవాసాగిన ప్రభావం నన్ను రక్షించమని కేకలు ఏసు చేస్తారు. పట్టుకొని అల్ప విశ్వాసం ఎందుకు సందేహపడింది? ఇవన్నీ అంటారు. చెప్పాను, వారు దోణి ఎక్కినప్పుడు గాలి అడిగాను, ఇవన్నీ జరిగినాయి. ఏం కనిపిస్తుందమ్మా మీకు? ఏసు వైపు చూసినప్పుడేమో మంచిగా నడిచినాడు, నీళ్ళని చూసినప్పుడేమో మునిగిపోయాడు. అంటే ఏంటి? స్థిరంగా నడుస్తాం. ఏసు వైపు చూసినప్పుడు మీటింగ్లు ఉండవు, గాలికి కొట్టుకొని పోయి పొట్టులాగా ఇటు ఊపుకోవడం ఉండదు. స్థిరంగా నడుస్తాం, స్థిరపడతాము, మన జీవితాలను స్థిరం చేసుకుంటాం. ఒడిదుడుకులు, కష్ట సుఖాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్నన్నా రాని స్థిరపడడం అనేది జరుగుతాం. ఏసు వైపు చూసినాం. మనుషుల వైపు చూసినట్టు అది ఉండదు. పోటీ ఉంటుంది. వానికంటే నేను ఎదగాలి, నాకంటే వాడు. ఇక ఎక్కడ స్థిరత్వం అనేది? ఇంకో మాట మీరు చూస్తాను. అపోస్తుల కార్యములు 2:25. అపోస్తుల కార్యములు 2:25. ఆయనకు వచ్చే దావీదు ఇంట్లో నుండి ఎల్లప్పుడు నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఎంత గొప్ప దీవెన తెలుసా! ఆ దావీదు గురించి ఇంత బాగా ఎట్లా బైబిల్లో ఎంత గొప్ప విషయాలు ఎన్ని ఉంటాయి చూస్తారు. కారణం ఏంటంటే ఇది సత్యం. ఏంటంటే ఆయన ఏమా ఎప్పుడు ఎదుట నుంచి దేవుని పక్కకు జరపలే. ఆయన ఎప్పుడు ఎదుట దేవుని పెట్టుకొని చూస్తూనే ఉన్నాడు. దేవుడు ఎక్కడో ఉంటే అటు చూడటం కాదు, దేవుని దగ్గర పెట్టుకొని దేవుని వైపు చూస్తూ నడుచుకునేవాడు. అందుకనే దావీదు అంతగా దీవించబడ్డాడు. ఇక తర్వాత ఏంటంటే ఆయన నా కుడి పోషణ ఉన్నాడు కనుక నేను కదల్చబడను, కావున నా హృదయం ఉల్లసించును, నా నాలుక ఎట్టి పరిస్థితుల్లో కూలబడడం అనేది ఉండనే ఉండదు. తప్పక మనం దీవించబడుతూ ఉంటాం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. 2వ కొరింథీ 3:18 ఒక మాట చూపించి నేను ముగించేస్తాను. 3:18 మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు. మనల్ని చూస్తే ఎట్లుండాలి? దేవుని మహిమ కనపడాలి. మనల్ని చూస్తే ఎంత దరిద్రులమో, ఎంత నికృష్టులమో, ఎంత భక్తిహీనులమో, ఎంత దుర్మార్గులమో, ఎంత దుష్టులమో కనపడకూడదు. పైన ఒక మాట, లోపల ఒక మాట ఉన్నప్పుడు వాళ్ళని చూస్తే గమనిస్తే తెలిసిపోతూ ఉంటారు. ఇంకా అన్యాయస్తులు ఎంత వీళ్ళు. అలా ఉండకూడదు. ఎలా ఉండాలని చెప్పబడుతున్నామో మనమందరం ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప. అద్దంలో చూసుకుంటే నీకు నువ్వు ఎలా కనిపిస్తావో మనల్ని చూస్తే దేవుడు అట్లా కనపడాలి. అందరికీ ఆ స్టాండర్డ్లోకి రావాలి. ఇంకా మహిమ నుండి తగ్గిపోవడం కాదు, ఇంకా ఇంకా మెట్టుగా ఎక్కుతూ ఉండాలి. దేంట్లో ఎక్కుతూ ఉండాలి? దేవుని మహిమలో ఎక్కుతూ ఉండాలి. ఇంకా ఆ పోలికగానే మార్చబడదు. దయచేసి జ్ఞాపకం పెట్టుకొని ప్రేమటువంటి పిల్లరా, యేసు వైపు చూడాలి.
యేసు వైపు ఎందుకు చూడాలంటే ఆయనే మన విశ్వాసానికి కర్త. ఆయన కొనసాగించేటువంటి వాడు, శిలువ శ్రమను అనుభవించినటువంటి వాడు, శోధించబడినటువంటి వాడు, నమ్మకమైనటువంటి వాడు, మనకు సహానుభవం కలిగినటువంటి వాడు. ఆయన శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నటువంటి దేవుడు ఆయన. అందుకని ఆయన వైపు చూడాలి. మొదట ఆ చూడడం గురించి ముందుగా ఆలోచించాలి, జాగ్రత్తగా గమనించాలి, ఆయనను అనుసరించి నడుచుకునే స్థిర నిశ్చయానికి మనం రావాలి. వచ్చిన తర్వాత ఆయన నుంచి మనం నుంచి ఎన్నో వస్తాయి ఆటంకాలు, పరిస్థితులు కలగ చేసుకుంటాయి, సొంత కార్యాలు వచ్చేసి మీద పడుతుంటాయి, పరుల కార్యాలు మీద పడుతూ ఉంటాయి, ఇతరులను పోలికగా తీసుకుంటూ ఉంటాం, దానివల్ల కొంత యాక్టివిటీ పడిపోవడం జరుగుతుంది. ఇవన్నీ పక్కన పెట్టేసి యేసు వైపు చూసుకుంటే మనం స్థిరంగా ఏమేమి నడుస్తాయి, స్థిరంగా నడవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఏ విధంగా మనం పోల్చబడడం, అంతేకాదు మార్పు చెందుతాం. ఆయన పోలికగా, యేసు ప్రభు పోలికగా మనం మార్చబడతాం. మీకు తెలుసో లేదు, గర్భిణీ స్త్రీలు ఏ రోజుల్లో అయినా తమ ఆహార నియమాలు కొంచెం అవి కొంచెం మార్చుకున్నా, ఏదో కుంకుమ పువ్వు తినడాలు, ఆ పువ్వు తినడాలు పెట్టి తెల్ల కూర్చాలి, ఎర్ర కూర్చాలి అని. ఇదే కాకుండా ఇంకోటి కూడా చేస్తారు. పసిపిల్లల బొమ్మలు అతికించుకుంటారు, వాళ్ళని చూస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా గమనించారు? సరే, మీకు అర్థం కావడానికి చెప్తారు. ఏసేపు యాకో విషయంలోకి వస్తే ఇంకా మంచి ఎగ్జాంపుల్. ఏమిటి ఎగ్జాంపుల్? మామ పెడతాడు, చారలు ఉన్నవి నీకు చారలు లేరుగా అంటే ఆయన ఏం చేసినాడు, ఒక కర్ర తీసుకొని దానికి చారలు పెట్టి నీళ్ళు తాగే చోట పాతినాడు. అప్పుడు ఏం జరిగింది? చూచి ఏది చూస్తామో అది గ్రహిస్తామో, ఏది గ్రహిస్తామో దాన్ని అనుసరించి నడుచుకుంటామో, దేనిని అనుసరించి నడుచుకుంటామో దానిని బట్టి మనం దీవిస్తాం. ఇప్పుడు పిల్లలు పుట్టేది కూడా ఇండియా పిల్లల్ని ఎవరైనా పెట్టుకోవడం చూసినారా? అంత చైనా పిల్లల్ని, జపాన్ పిల్లల్ని తెల్లగా ఉండేట్టు వాళ్ళు పెట్టుకోరు కదా. నల్లగుండే బొమ్మలు తెచ్చిపెట్టి ఎవరు పెట్టుకోరు, ఎవరైనా కానీ. అవునా అవునా? మా అమ్మ అదేం పెట్టుకోలే కాబట్టి ఇట్లా ఉంటుంది. కాబట్టి నన్ను ఖచ్చితంగా దేవుని అంశంతోనే కనేదేమో అనిపిస్తుంది. కుటుంబాల్లో ఎవరూ లేరు, నేను వచ్చేసి అందులో కొంచెం యథార్థత అంటే ఎక్కువ ఇష్టం, పట్టుదల ఎక్కువ, మొట్టనం ఎక్కువ, ఇట్లే ఉండాలంట అందరికీ చెడ్డ. కాబట్టి నన్ను స్పెషల్గానే కన్నా యేసు వైపు నీ ఫలితం, నీ రిజల్ట్ అట్లాగే వస్తుంది బయట. దాన్ని మనము ప్రార్థన చేసుకున్న ప్రభానికి వందన, తండ్రికి వందన, నా రాజా నా రక్షకానికి వందన, సత్యవంతుడైన దేవానికి వందనం, కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవానికి వందనం. నీ వైపు చూచి నీ వైపు నైనా శ్రమైన అడుగులు వేయటానికి, నీ అద్భుతమైన దీవెన ద్వారా మేము దీవించబడడానికి మాకు సహాయం చేయండి తండ్రి. లోకం వైపు కాదు కానీ, నా ప్రభాశ్రమం వైపు కాదు కానీ, గాలి దుమారం వైపు కాదు కానీ, అయ్యా నీ వైపు చూస్తేనే మేము స్థిరపరచబడతాం, నీ వైపు చూస్తేనే మా విశ్వాసం పెరుగుతుంది, నీ వైపు చూస్తేనే మేము ఆశీర్వదించబడతాం. అట్టి ఆ చూపును, అట్టి ఆ దీక్షను, అట్టి ఆ పట్టుదలను మాకు సహాయం చేయమని అతడైన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్. థాంక్యూ జీసస్.